మేడం మీరు దేనికోసం ఆందోళన చేస్తున్నారు? మేము డిఎస్సి అభ్యర్థులం సార్. మేమందరం డిఎస్సి అభ్యర్థులం. అయితే మాకు రీసెంట్గానే టెట్ రిజల్ట్ అనేది ప్రకటించారు. అయితే టెట్ రిజల్ట్ ఇచ్చినందుకు టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ టైం డిఎస్సికి ఎగ్జామ్కి టైం ఇవ్వడం అనేది జరిగింది. అయితే మొన్న నైట్ డిఎస్సి స్కెడ్యూల్ ఫస్ట్ మాకు చెప్పడం ఏం చెప్పారు అంటే డిఎస్సి నిర్వహిస్తాం జూలైలో, కానీ ఇది తాత్కాలికమైన షెడ్యూల్ మాత్రమే అని చెప్పడం జరిగింది. సో మేము దానివల్ల ఏం చేసినామంటే టెట్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాం. టెట్ అయిపోయిన తర్వాత తాత్కాలికమైన షెడ్యూలే కదా, డిఎస్సిని వాయిదా వేసి మాకు టైం ఎక్కువ ఇవ్వచ్చు అన్న ఒపీనియన్ తోటి టెట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం చేసిరంటే మొన్న నైట్కి నైటే డిఎస్సి స్కెడ్యూల్ అనేది ఇచ్చేసిరు. మాకు టైం లేదు. టెట్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము మా పోరాటాలు చేస్తూనే ఉన్నాం, ధర్నాలు చేస్తున్నాము, రాస్తా రోకోలు చేస్తున్నాం లైబ్రరీల దగ్గర. 33 జిల్లాల్లో కూడా జరుగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఇంకా కూడా స్పందించడం లేదు. మేము ఏం కోరుకుంటున్నామంటే మాకు డిఎస్సికి 3 నెలల టైం కావాలి. నెక్స్ట్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మాకు మెగా డిఎస్సి 25,000తో కూడిన మెగా డిఎస్సి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. దీనికోసమనే మేము ఈరోజు నిరుద్యోగులంతా బయటికి రావడం అనేది జరిగింది. 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని నియామక పత్రాలు కూడా ఎల్బీ స్టేడియంలో స్వయంగా ముఖ్యమంత్రి అందజేశారు. ఆ 30,000 ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడ ఒక నోటిఫికేషన్ కూడా బయటకు రాలేదు, కానీ రిలీజ్ చేశారు. మీరేమో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని మీ వాళ్ళు అంటున్నారు. నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఏ ఉద్యోగ నియామకాలు కూడా జరగలేదు సార్. ఫస్ట్ గ్రూప్స్ వేసిరు, గ్రూప్స్కి నెక్స్ట్ డిఎస్సి, అంతే. ఇవి రెండే నాకు తెలిసినంత వరకు కూడా. వాటికి కూడా టైం కరెక్ట్ లేదు. టైం కరెక్ట్ లేకనే ఈరోజు మేము వాయిదాల కోసం కోరుకుంటున్నాం. ఉన్న పోస్టులు తక్కువ, జనాలేమో ఎక్కువ. సో కొంచెం పోస్టులు పెంచితే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ స్వయంగా నేనే విద్యాశాఖ మంత్రిని అన్నాడు. మరి మీ సమస్య ఎందుకనే పట్టించుకోవట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లా చేస్తున్నారో, మరి దేనికోసం అట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఇప్పటి వరకు అయితే స్పందించలేదు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కనీసం మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి చేసినప్పుడు కనీసం ఏదో ప్రెస్ మీట్ ఏదో పెట్టి ఇది మేము చేస్తాం, మరి పోస్ట్పోన్ చేయాలి. ఒక్కసారి మీడియా మీదకి వచ్చి ఇప్పటి వరకు చెప్పలేదు సార్. ఎవ్వరు కూడా, ఏ విద్యాశాఖ, ఏ గవర్నమెంట్ కూడా చెప్పలేదు. విద్యాశాఖ అధికారులను కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కానీ మీరు కలిసేటువంటి ప్రయత్నం చేశారు? నిన్న ఇందిరా పార్క్లో ధర్నా జరిగింది. మొన్న విద్యాశాఖ ముట్టడి కూడా వెళ్ళినాం సార్. అక్కడ కూడా పోలీస్ వాళ్ళ, మరి మేము రౌడీలా కనిపిస్తున్నామో ఏమో మాకు తెలియదు. ఇక్కడ మోదీలాలని కలవడానికి వస్తే అక్కడ పోలీస్ బందోబస్తే ఉంది. అక్కడ విద్యాశాఖకి వెళ్తే అక్కడ కూడా పోలీస్ వాళ్ళే ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు సార్. మరి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 8 నెలల పాలనలకు ఏమైనా తేడా ఉందా? తేడా అయితే ఏం కనపడలేదు సార్. ఏదో మార్పు వస్తుందని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. మేము వస్తే మెగా డిఎస్సి వేస్తాము, పోస్టులు పెంచుతాము, 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము, వచ్చిన 6 నెలల లోపలనే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పారు. 6 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏది లేదు. మేము చదువుకుంటామంటే కూడా మాకు చదువుకోవడానికి టైం ఇవ్వట్లేదు. ఉన్న తక్కువ టైంలో సిలబస్ ఎక్కువ ఉంది. ఎక్కడి నుంచి రాస్తాం సార్ ఎగ్జామ్స్? కనీసం మాకు టైం కావాలి కదా. ఒకసారి వాళ్ళని చదివి రాస్తే వాళ్ళకి తెలుస్తుందో ఏమో. మరి టైం అయితే సరిపోవట్లేదు సార్.